కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడే పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్లో విమర్శించారు. ఎన్నికలు లేనప్పుడు పథకాలను ఎగ్గొడుతూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 పంట సీజన్లు వచ్చాయని, ఇందులో మొదటి పంటకు ఎంపీ ఎన్నికలు ఉండటంతో రైతు భరోసా అమలు చేశారన్నారు. 2, 3వ పంటకు ఎన్నికలు లేకపోవడంతో ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 4వ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, అందుకే రైతు భరోసా ఇచ్చారని అన్నారు. ఇప్పటికీ సగం మందికి రుణమాఫీ చేయలేదని, విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 25 క్వింటాలు లెక్కేసుకున్నా, లేదు 20 క్వింటాలు లెక్కేసుకున్నా, 100 క్వింటాలు, 100 క్వింటాలకు 500 రూపాయలు లెక్కేస్తే 50,000 రూపాయలు ఇవాళ ఒక్క సీజన్కు, అంటే 3 సీజన్లకైతే 1,50,000 రూపాయలు బోనస్ మీద ఎగ్గొట్టిండి ఇవాళ. అంటే 2,87,000 రూపాయలు ఇంతకుముందు లెక్క చెప్పిన, అంటే 87,500 రైతు బంధు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 1,50,000 రూపాయల వడ్ల బోనస్ మీద. అంటే ఇవాళ మొత్తంగా దాదాపు 4,37,500 రూపాయలు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు, మోసం చేసిండు. మొన్నటికి మొన్న కూడా అన్ని రకాల వడ్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్న రకాలే అని మోసం చేసిండు, ఇంకో మాట మాట్లాడిండు. ఇవాళ సన్న రకాలకు కూడా ఇవాళ బోనస్ లేదు. 3 నెలలు అయింది, మార్చి 25 నుంచి పెట్టుకున్నారు. పోయినసారేమో మొత్తం సన్న రకాలు రైస్ మిల్లర్లకు అమ్ముకున్న తర్వాత కాంటలు పెట్టిండు. ఒక 15-20% మందే కాంటలకు ఇచ్చారు, గవర్నమెంట్ కాంటలకు. అన్ని రకాల వడ్లకని వాళ్ళు